ఫ్యాంటాస్టిక్. వెల్ డన్ మై బాయ్. ఇది సామాన్యమైన కేసు కాదు, ఇంటర్పోల్ హ్యాండిల్ చేయాల్సిన కేసు. వెంటనే ఐజీ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. సిట్ డౌన్. గుడ్ మార్నింగ్ సార్. నేను సిఐ చక్రవర్తిని సార్. ఒక స్మగ్లింగ్ రాకెట్ తో కనెక్షన్ ఉన్న వాళ్ళందరి వివరాలు నాకు దొరికాయి సార్. ఆ వివరాలన్నీ ఒక మినీ కంప్యూటర్ లో ఫీడ్ చేసి ఉన్నాయి. నా దగ్గర ఉంది సార్. ప్రదీప్ అని ఓ యంగ్ మ్యాన్ తీసుకొచ్చాడు. అలాగే సార్. ఆ ప్రదీప్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరికిపోయాడు. కంప్యూటర్ వాడి దగ్గర ఉంది. వాడిని మన పాత గెస్ట్ హౌస్ కి తీసుకురమ్మన్నాను. వాడు రావడం, కంప్యూటర్ మన చేతిలో పట్టడం, వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఒక్కసారిగా జరిగిపోవాలి. ఎస్ సార్ కాదు, ఈసారి వాడు ఖచ్చితంగా చచ్చిపోవాలి. గతంలోనే వాడిని చంపేసి ఉంటే ఈ రోజు మనకి తలనొప్పి ఉండేది కాదు. సో బీ కేర్ఫుల్. ఓకే సార్. వెళ్ళు. ఇప్పటి వరకు తప్పుడు వ్యాపారాలు చేసేవాడివని మాత్రమే అనుకున్నాను, కానీ ప్రాణాలు తీసే రాక్షసుడివని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమిటే వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు? హత్యలు చేయటం నా హాబీ కాకపోయినా తప్పనిసరైనప్పుడు చేయడానికి వెనకాడను. నీలాంటి తండ్రికి కూతురైనందుకో సిగ్గుపడుతున్నాను. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు నా కూతురేవి కాదు. నీ బాబు నాకు అన్న. నువ్వు కళ్ళు తెరిచేసరికే నీ తల్లిని తండ్రిని కళ్ళు మూయించేశాను. అప్పటి నుంచి ఈ ఆస్తి కోసం నీ బాబులా చలామణి అవుతున్నాను. అర్థమైందా? నీలాంటి బాబున ఇన్నాళ్ళు నాన్నని పిలిచాను. ఆస్తి కోసం ఎంతటి నీచానికైనా ఒడికట్టే నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వుంటే కదే. ప్లీజ్ కమ్. వెల్కమ్ మిస్టర్ ప్రదీప్. ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇజంట్ ఇట్? ఏమిటలా చూస్తున్నావు? అతను నా మనిషే. ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూలకి వెళ్ళినా ఈ సర్వారాయుడు మనిషి ఉంటాడు. వెరీ గుడ్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ సార్. నీకు నాకు ఏ విధమైన సంబంధం లేకపోయినా నా విషయాల్లో జోక్యం చేసుకున్నావు. అనవసరంగా నన్ను హైరాణ పెట్టావు. అందుకే నీకు శాశ్వతంగా సమాధి కట్టించడానికే నిన్నిక్కడికి రప్పించాను. అరుగో పనివాళ్ళు కూడా వచ్చేశారు. సార్, మన ఫ్లైట్ కి టైం అవుతుంది. వాళ్ళు నీకు కట్టే సజీవ సమాధిని చూసి ఆనందించాలనే ఉంది, కానీ నాకు ఫ్లైట్ కి టైం అయిపోయింది. హ్యావ్ ఎ నైస్ టైం. Flight number IC507 via Bombay to Singapore. This is final call for the passengers traveling by IC507 to Singapore via Bombay.
నువ్వు పిలిచిన వచ్చను, అది ఒక్కసారి మాత్రమే. అరే ఏంటి అలా ఉంది బయట ఆకాశం అయిపోయింది. విమానం అలా వెనక్కి వస్తుంది. జానిక్షా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేమిటి, ఇక్కడికి ఎలా వచ్చావు? వాడు వస్తున్నాడు. చట్టం నుంచి తప్పించుకుని ఎక్కడికి పారిపోలేరని ఇప్పటికైనా అర్థమైందా? మర్యాదగా మినీ కంప్యూటర్ నా చేతికిచ్చి చేసిన తప్పులు ఒప్పుకుని ప్రభుత్వానికి లొంగిపోండి. ఏమిటిరా ప్రగల్భాలు పలుకుతున్నావు? 2 సార్లు అవకాశం వచ్చినా నిన్ను చంపకుండా వదలటం అనేది మా వాళ్ళు చేసిన పొరపాటు. అందుకే ఈ రోజు ఇలా హీరోలాగా డైలాగులు చెప్తున్నావు. అయితే ఇవ్వరన్నమాట. ఇవ్వను. ఏం చేస్తావు? ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇస్తారా షూట్ చేయమంటారా? ఆ? ఏది చెయ్యి. ఇచ్చేయి. శభాష్. ఎప్పటికైనా అర్థమైందా ఈ సర్వరాయుడంటే? పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నీ ప్రియురాలి ప్రాణాలు దక్కవు. అబ్రకదబ్రా. అబ్రకదబ్రా. బేబీ. డాడీ డాడీ, ఓ మై డాడీ, నువ్వు వస్తేనే ఆనందము, నువ్వంటేనే నాకిష్టము డాడీ.
పోలీసులు వచ్చేస్తున్నారు, చూస్తే బాగుండదు. అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి సార్. నేను చెప్పిన కంప్యూటర్ ఇదే సార్. వెరీ గుడ్, టేక్ దిమ్ ఇన్ కస్టడీ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రదీప్, ఇంత తక్కువ కాలంలో మా డిపార్ట్మెంట్ నుండి 2వ రివార్డు కూడా అందుకోబోతున్నావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. బాస్, ఇక మీరు సెలవు ఇప్పించవచ్చో ఐ విల్ టేక్ లీవ్. మరి వెళ్ళనా? జనక్ష, కోపంలో నేనెన్నో మాటలని బాధ పెట్టాను, అయినా మళ్ళీ మాకింత సహాయం చేశావు. యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. అది నా గొప్పతనము కాదు, నీ మంచితనము సాహచర్యము వలన కొన్ని మంచి పనులు చేసి నేను శాపముక్తుల్ని కాగలిగితే అందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పవలేను. నీవు చాలా అదృష్టవంతుడవు బాస్. భగవంతుడు నీకు మంచి మనసునిచ్చినాడు, గుణవతి రూపవతి అయిన ప్రేయసిచ్చినాడు. వెంటనే మీరు వివాహం చేసుకుని మీలాగే బుద్ధిమంతులైన 10, 12 సారీ మీరు భారతీయులు కదా, బుద్ధిమంతులైన 2 పిల్లల్ని మాత్రం కని పెంచండి. మాలాంటి వారిని మంచి దారిలో పెట్టండి. బాయ్ బాయ్ బాస్. బాయ్ బాయ్ రాజు బాస్. జానక్ష, నేను నీతో వచ్చేస్తాను జానక్ష. అంత అర్జెంటు వెళ్ళనయ్యా, నీకు ఇంకా చాలా టైం ఉన్నది, మంచి భవిష్యత్తు ఉన్నది. నేనే వీలు చూసుకొని వచ్చిపోతుంటాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్.